రైట్. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నేత కేకే భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే ఆ భేటీ ముగిసింది. అయితే కాంగ్రెస్ లో చేరే అంశానికి సంబంధించి చర్చించారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కేకే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. నిన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు కేకే. అటు కేకే కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. రేవంత్ తో కేకే భేటీ అయితే ముగిసింది. కాంగ్రెస్ లో చేరికపై ఇక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నేత కేకే భేటీ ముగిసింది. అయితే కాంగ్రెస్ లో చేరే అంశానికి సంబంధించి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కేకే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. నిన్న ఫామ్ హౌస్ లో అటు కేసీఆర్ తోనూ భేటీ అయ్యారు. పార్టీ వీడుతున్నట్లు ఆ తర్వాత ప్రకటించారు కేకే. అయితే కేకేతో పాటు ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అయితే ఈ భేటీ అనంతరం ఖచ్చితంగా కేకే ఎప్పుడు కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్న చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏ రోజు జాయిన్ అవుతారు అనేది క్లారిటీతో చెప్పకపోయినా కూడా ఈ భేటీ అనంతరం అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. కాంగ్రెస్ లో చేరికపైనే అంటే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కన్ఫర్మ్ అయింది. కానీ ఏ రోజు జాయిన్ అవుతున్నారు అనేది తెలియాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నేత కేకే భేటీ ముగిసింది. కాంగ్రెస్ లో చేరే అంశానికి సంబంధించి చర్చించినట్లుగా సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కేకే ప్రకటించారు. నిన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అనంతరం కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే కేకేతో పాటు అటు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆయన కూతురు కాంగ్రెస్ లో జాయిన్ అవబోతున్నారు. మరి కాసేపట్లో అంటే ఏ రోజు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా చివరి దశలో కాంగ్రెస్ లోనే గడపాలి అని చెప్పేసి కేకే ఎందుకు కాంగ్రెస్ లో జాయిన్ అవబోతున్నారు అన్నదానికి నిన్న ఒక వివరణ ఇచ్చారు. చివరి దశలో కాంగ్రెస్ మొదటి నుంచి నాది కాంగ్రెస్ ప్రస్థానమే, చివరి దశలో కూడా నేను అక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఆయనతో పాటు ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నేత కేకే భేటీ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అంశానికి సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కేకే ప్రకటించారు. అయితే ఏ రోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనేది ఆల్రెడీ భేటీ ముగిసింది. మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి నిన్న ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కేకే ప్రకటించారు. అటు కేకే కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ ముగిసింది. ముఖ్యంగా ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో చేరే అంశానికి సంబంధించి చర్చించారు. దీనికి సంబంధించి వివరాలు మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఈ భేటీ తర్వాత ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అన్నారు. సో ఏదైనా తెలిసిందా, ఏ రోజు జాయిన్ అవుతున్నారు ఏంటి అని? దాదాపు అర్ధ గంట పాటు సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు కేకే. మాజీ రాజ్యసభ సభ్యులు ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, దాంతో పాటుగా
తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి పనులు, ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కలిసి వచ్చే అంశాలు రెండింటిపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు తన జాయినింగ్ పై నిన్న ఏదైతే కేసీఆర్ ను కలిసిన తర్వాత తాను చెప్పడం జరిగింది, రాష్ట్రంలో ఉన్న పరిణామాలు, దాంతో పాటుగా తాను ఎందుకు పార్టీ మారాల్సి వస్తుందనే దానిపై కూడా నిన్న దాదాపు గంట సేపు కేసీఆర్ తో చర్చించిన దాంట్లో తాను ఎందుకు పార్టీ మారుతున్నాను తన కుటుంబ సభ్యులపై కూడా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే తాను తల్లిలాగా కాంగ్రెస్ పార్టీని భావిస్తారు, అందుకోసమనే గతంలో ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంలో భాగంలో కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమంలో కానీ నేను కీలక పాత్ర పోషించాను. అప్పటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అవకాశం కానీ లేకపోతే టీఆర్ఎస్ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల రెండింటిని బేస్ చేసుకొని కావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నా తల్లి లాంటిది, అందుకోసమే నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెప్పిన కేసీఆర్ కి చెప్పడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో కూడా జైనింగ్స్ విషయంపై కూడా సోనియా గాంధీని కలవడం, మరొక వైపు రేపు లేదా వచ్చే నెల మొదటి వారంలో కూడా పార్టీలో జాయిన్ అవుతానని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. జ్యోత్స్న అండ్ ప్రేమ్, ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి అంటే కేకే చెప్పడం తల్లి లాంటి పార్టీ చివరి దశలో పార్టీలో ఉండాలి అని అనుకుంటున్నాను అంటూ చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి ఆఫర్ ఏమైనా ఉందా? ముఖ్యంగా అటు హైదరాబాద్ కు సంబంధించి ఇక్కడ ఓట్లకు సంబంధించే మేయర్ పైన దృష్టి వేశారు అన్నటువంటి చెప్పినటువంటి క్రమంలో ముఖ్యంగా కేకేకి ఏమైనా ఆఫర్ చేశారా కాంగ్రెస్ పార్టీ? ఒకటి ముఖ్యంగా ఇప్పుడు కూడా కుటుంబ రాజకీయాలు దాంట్లో భాగంగా మరొక వైపు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశించిన సీట్లు అయితే రాలేదు. దాంట్లో భాగంగానే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు కానీ లేకపోతే ముఖ్య నాయకులు అందరినీ కూడా పార్టీలో చేంజ్ చేసుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేతుందని చెప్పి భావించవచ్చు. దాంట్లో భాగంగానే గద్వాల విజయలక్ష్మి గాని లేకపోతే కార్పొరేటర్లు కానీ బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఒకటి ఎమ్మెల్యే ఖైరతాబాద్ కి సంబంధించి దానం నాగేందర్ అని ఇట్లా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ జాయిన్ చేసుకుంటూనే కేవలం హైదరాబాద్ లో బలం పెంచుకోవడానికి, జిహెచ్ఎంసీ పరిధిలో బలం పెంచుకోవడానికే కేకే కుటుంబాన్ని, మరొక వైపు కేకే ఇంతకుముందు పిసిసిగా పనిచేశారు, దాంతో పాటుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సోనియా గాంధీ కుటుంబానికి కూడా చాలా అత్యంత సన్నిహితుడు. తన ఆలోచనలు రాజకీయ పరంగా తాను ఆలోచించేటువంటి ఆలోచనలు పార్టీకి ఉపయోగపడతాయని చెప్పేసి భావిస్తున్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. సలహాదారుగానే ఉంటారా లేదంటే టికెట్ కు సంబంధించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ సీట్లకు సంబంధించి రాజ్యసభ ఎంపీ సభ్యత్వానికి సంబంధించి ఫ్యూచర్ లో ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ గానీ ఏమైనా ఆఫర్స్ గానీ ఉన్నాయా? ఇంతవరకు అయితే చేరికపై వరకు మాత్రమే చేశారు, కానీ పార్టీలో అయిన తర్వాత కూడా గతంలో కాంగ్రెస్ నుంచి తాను బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు కూడా ఎట్లాంటి ఆంక్షలు, నాకు ఈ పార్టీ పదవి ఇస్తే వస్తాను, లేకపోతే నాకు ఈ ఎంపీ కావాలి, రాజ్యసభ కావాలి, లేకపోతే నాకు ఇక్కడి నుంచి పోటీ చేస్తాను మా కుటుంబ సభ్యులకు అని చెప్పి ఎప్పుడు కూడా తాను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరినప్పుడు అడగలేదు. ఇప్పుడు కూడా కేవలం జాయినింగ్ కి సంబంధించి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై రెండింటిపై మాత్రమే చర్చ జరిగినట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. ముఖ్యంగా వైపు ఇంకా 2 సంవత్సరాల పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మేయర్ ఉంది కాబట్టి ఇప్పటికే 14 మందికి పైగా కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. రేపు విజయలక్ష్మి జాయిన్ అయ్యేటప్పుడు కూడా మరికొంతమంది కార్పొరేటర్లు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటిపై చర్చ జరిగింది తప్ప పార్టీ పదవులపై కానీ లేకపోతే మిగతా వాటిపై చర్చ జరిగినట్టుగా సమాచారం అవుతుంది. రైట్ ప్రేమ్ కుమార్.